శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. పాదయాత్ర పూర్తయింది. అసలు బాబా పాదయాత్రలో నువ్వా మేమా నడిచింది అడిగింది. గురుదేవులు మృదుమధుర దరహాసాలతో తెలుసుకున్నది కొంటెవాడు అని. అన్నీ వారే చేసి మన్ని మనల్ని ముందుకు తోస్తారు, అంతే. వారు వెళ్ళేసరికి హైదరాబాద్ నుండి చాలామంది భక్తులు వచ్చారు. పల్లకి ఉత్సవం చేశారు. అద్భుతము, వారికి తెలియలేదు ఇలా భక్తులు వచ్చి ఉత్సవం చేస్తారని. అప్పుడు గుర్తు వచ్చింది, ముందుగా నేను వెళ్ళి పల్లకి ఉత్సవంలో మిమ్మల్ని కలుస్తాను ఆ రోజు అన్న సాధవు మాటలు తలుచుకొని బాబావారి సర్వజ్ఞతకు పొంగిపోయారు. షిరిడీలో పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. తిరిగి హైదరాబాద్ వచ్చారు. అప్పటికి ఆలయానికి తలుపులు లేవు, ఇంకా రంగులు కూడా వేయించలేదు. వాటిని చూసి ఆమె మనసు బాధతో, బాబా ఎలాగైనా ఈ తలుపులు పెట్టుకో, రంగులు వేయించుకోండి, దయచేసి నా కోరిక తీర్చండి అని మళ్ళీ 2 రూపాయల భిక్షకు బయలుదేరింది. ఇంటికి పిలిచారు. అమ్మ, షిరిడీ వెళ్ళి వచ్చినందుకు మొదటిసారి ఇంట్లో బాబా భజన ఏర్పాటు చేశారు. ఆమె వెళ్ళింది. ఆమెకు అమ్మ నాన్న అనే ప్రేగుబంధాన్ని ఎప్పుడో తెంచివేసింది. సాయి ప్రేమకు బందీ అయ్యింది. ఏదో అమ్మ ఒక్కతే కదా అని వెళ్ళింది. ఆ రోజు పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. తాను ముందు రూములో పువ్వులు కడుతుంది. ఎందుకో తల ఎత్తి చూసింది. ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు ఆమె ముందు. ఎలా వచ్చారో తెలియదు. లోపలికి తాను లేచి నిలబడి వారినే చూసింది. చాలా దృఢమైన శరీరం, ఫకీరు వేషధారణ, జోలె భుజానికి తగిలించి ఉంది. చేతిలో భిక్షపాత్ర. ఇంటిలో ఉన్న సాయిబాబా పాండురంగ ఫోటో వైపు చూస్తున్నారు. వెంటనే తాను 116 రూపాయలు తీసి వారి జోలెలో వేసింది. వారి పాదాలను తాకింది. మెరుపులా ఉలిక్కి పడింది. గుండెలో విద్యుత్ ప్రకంపనలు. అంతే, మొద్దుబారిన మెదడు పనిచేయడం మానేసింది. వారి జోలెలో నుండి కొద్దిగా బియ్యం ఇచ్చారు. వారి ముఖము చాలా గంభీరంగా ఉన్నది. పెద్ద పెద్ద కళ్ళు, అచ్చం ముస్లిం ఫకీరులా ఉన్న తలగుడ్డ. అంతే, క్షణంలో అదృశ్యమయ్యారు. ముందు రూమ్లో తాను ఒక్కతే ఉంది. అంతలో మళ్ళీ ఒక స్త్రీ, పచ్చని ఛాయ, అందమైన ముఖము, మోకాళ్ళ దాకా కట్టిన నేత చీర, కాళ్ళకు మెట్టెలు పట్టీలు, చాలా అందంగా ఉన్నాయి ఆ పాదాలు. ఆమె ముఖము వైపు చూపించింది. వెంటనే కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసింది. ఆమె కూడా కొన్ని బియ్యం చేతిలో పెట్టి అదృశ్యమయ్యింది. ఇంత జరుగుతున్నా ఎవరూ రాలేదు. వెనుక ఉన్న అమ్మ రాలేదు. ఇంత జరిగిన తర్వాత తనలో ఏదో మత్తు ఆవరించింది. ఆ విద్యుత్ తరంగాల రాపిడి ఆమెను వదలలేకపోయాయి. చాలాసేపటికి అమ్మ వచ్చింది. విషయం విని ఆమె ముందు ఉన్న ప్లేట్లో ఉన్న బియ్యం చూసి ఆశ్చర్యపోయింది. పాదయాత్ర చేసిన తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు కదా. అందుకే షిరిడీ నుంచి వచ్చిన తర్వాత ఆ నియమాన్ని పాటించేలా చూశారు సాయి గురుదేవులు. ఎల్లలేని కరుణారూపానికి, ఎల్లకాలము నిలిచే ఆ దైవ సాగరానికి నా మనస్సునందే నివాళులు అర్పించింది. ఆ రోజు అలా వారి దర్శన భాగ్యము చేత ఆనందం తిరిగి హైదరాబాద్ వచ్చింది. ఒకరోజు అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఏమిటి అంటే, నువ్వు త్వరగా రావాలి అని. ఎందుకు రావాలి అంది. బాబా గురించి నీకు చెప్పాలి, త్వరగా రమ్మని అమ్మ పిలిచింది. వెళ్ళింది. వెళ్ళగానే అమ్మ జరిగింది చెప్పింది. ఆ రోజు ఒక ఫకీరు రూపంలో వచ్చిన వారు ఆమె తలపై చెయ్యి పెట్టారు. అంతే, కళ్ళు తిరిగి పడిపోయింది. మళ్ళీ వారే తల మీద చెయ్యి పెట్టి లేపారు.
ఇప్పటికే ఆమె తలపై మొత్తం విభూదితో నిండిపోయింది. అమ్మా అని పిలిచాడు. ఆ పకీరు లేచింది. బాబా మీరే నా అన్నది. చిన్నగా నవ్వారు. ఆ పకీరు నా ఇంటికి తలుపులకు రంగులకు 10 లక్షలు ఇస్తావా అడిగారు. బాబా నేనా అన్నది. అవును, ఎందుకంటే నీ భర్త కష్టార్జితం కదా, అందుకే అడిగాను. నేను అందరి దగ్గర తీసుకోను. నాకు ఇవ్వవలసి ఉన్న వారి దగ్గర, నాకు ఇవ్వాలనుకున్న వారి దగ్గర తీసుకుంటాను అన్నారు. ఇస్తాను బాబా అంది. అయితే చీటీలు వేశావు కదా, అందులో వద్దు అని వచ్చింది కదా అన్నారు. అవును బాబా. అయితే మరి ఎలా ఇస్తావు? క్షమించండి బాబా, ఇస్తాను. అయినా నావి ఏమీ లేవు, అన్నీ నీవే బాబా అంది. అయితే 10 లక్షలు ఇవ్వు అని అదృశ్యమయ్యారు. ఆ పకీరు ఇది జరిగింది. అయితే ఇంకా ఆమె తల మీద విభూది అలాగే తలంతా నిండుగా ఉంది. ఆమె కూర్చున్న ప్రదేశంలో కూడా ఉంది. అలా అమ్మ వివరించింది. అంతే. ఆ విషయం విన్న ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఎందుకో తెలుసా అమ్మ అని మళ్ళీ తను ఇలా చెప్పటం మొదలుపెట్టింది. అమ్మా నేను బాబాను 10 లక్షలు అమ్మ దగ్గర అడుగు అని చెప్పాను. కానీ నేను ఎప్పుడు నిన్ను కానీ ఎవ్వరిని కానీ డబ్బులు అడగలేదు కదా, బాబానే కదా అడుగుతున్నారు. అందుకే బాబాను అడిగాను. అందుకే నా కోరిక ప్రకారం పకీరు రూపంలో ఆ పకీరు నిన్ను అడిగారు అన్నది ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ. అలా ఆ రోజు తర్వాత అమ్మ 10 లక్షలతో తలుపులు రంగులు వేయించుకున్నారు. బాబా ఆమె కోరిక మేరకు ఎవరిని అడగను అనే నియమాలను ఉల్లంఘించనీయలేదు. బాబావారు జై సాయి, జై జై సాయిరాం. ఒక భక్తుడు ఆ రోజుల్లో బాబాకు చాలా సహాయం చేసేవారు. ఆర్థికంగా చాలా ధనము ఇచ్చేవారు. ఆ రోజు ధనము కావలసినంత లేకపోతే ఆమె ఎవరినైనా ధనము అడిగేది కాదు. అప్పుగా తీసుకొని మళ్ళీ తీర్చేది. ఆ రోజుల్లో అప్పు ఇచ్చిన వ్యక్తి వారికి డబ్బులు అవసరమైన అప్పు తీర్చమని పట్టుబట్టారు. ఎలాగైనా బాబాను అడిగింది. బాబా నువ్వే కదా వారి దగ్గర డబ్బులు తీసుకున్నావు, నువ్వే వారి అప్పు తీర్చు అని గట్టిగా ఏడ్చింది. వారికి ఎలాగైనా తీర్చాలనే ఉద్దేశంతో సరిగ్గా తెల్లవారే కల్లా పెద్ద మొత్తము అప్పు డబ్బులు ఒక భక్తురాలు కలలో కనపడి తనకు భిక్ష ఇవ్వమని చెప్పాడట. ఆ అమ్మాయి మంచి మనసు, బాబా మీద ప్రేమతో బాబాకు అప్పు తీర్చవలసిన డబ్బును తెచ్చి ఇచ్చింది. అంతే. ఆ రోజు ఆ అమ్మాయి ఆమె మనసులో నిలుపుకుంది ఒక దేవతగా. కానీ ఆ అమ్మాయికి తెలియదు ఆమె మనసు. సరే, అలా అప్పు తీర్చుకున్నాడు సాయినాథుడు. ఒకరోజు పనికి కావలసిన ధనం సరిపోలేదు. ఎలా బాబా అనుకునేది. అంతే, సరిపడనంత ధనం భక్తులు తెచ్చి ఇచ్చి వెళ్ళేవారు. అందుకే ఏ పని తలపెట్టినా బాబానే కదా చేసేది. అందుకే కాలం వారిదే, చేయించుకునేది వారు, చేయించేది వారు. ఇదంతా భగవంతుని సహజగుణం. వారు ప్రతి పనిలో ఎలా స్పందించేవారు అది అనుభూతులతో మాత్రమే తెలుస్తుంది. వారి సంకల్పం వారిది. ఏ పని చెయ్యాలో కాలం నియమములతో గుప్తంగా ఉన్నది అనిపిస్తుంది. మనము ఏమి చెయ్యాలన్నా చేయలేము. ఎంత ఆయాసపడి ఒక పని పూర్తి చేయలేము. ఒక్కడే వారు మన గురువు, లేనిది మనము లేము. భౌతికం కానీ అంతరంగములో కానీ మనవి గురువే నడిపిస్తున్నాడు అనే ఎరుకలో ఉండాలి అంటారు మన సాధకుడు. వారి క్రీస్తు గురించి ఇలా చెప్పారు. పరమాత్మ గురువు రూపంలో ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఆయన మానవునికి స్థాయికి వచ్చాడు. ఆయన జగతిలో ఉండేను, జగతిని రచించెను. కానీ జగతిని ఆయనను గుర్తించలేదు. ఎందుకంటే
గుర్తించే స్థాయిలో లేరు. అందుకే గుర్తించే స్థాయికి ఎదిగే శిష్యులను తయారు చేయాలి. అలాగే జీసస్ ఇలా అంటారు, గురువు ఎల్లప్పుడూ శబ్దములో లీనమై ఉంటారు మరియు మనలో కూడా శబ్దము కొరకు భక్తి ప్రేమలను జనింపచేస్తారు. అందువల్ల మీరు నన్ను విశ్వసిస్తే మీకు నాపై కలుగుతుంది మరియు నేను చూస్తున్న పనులన్నీ మీరు కూడా చేయగలరు అని క్రీస్తు అంటారు. అలాగే ప్రతి ఒక్క మతంలో సంత్ యొక్క బోధ ఇలాగే ఉంటుంది, వేరువేరుగా ఉండదు. అర్థం చేసుకోవటంలో తేడా ఉంటుంది. అందుకే అందరి సంతుల బోధలు విని ఆచరించి భగవంతుని చేరే మార్గంలో వారు సహాయం ఎంతైనా అవసరమే. అలాగే మహమ్మద్ ప్రవర్త జీవితము అద్భుతము అనిపిస్తుంది. వారు దేవుడు ఒక్కరే అని నిరూపించటానికి ఎన్ని కష్టాలను ఓర్చారో అది వారికి కష్టం కాకపోవచ్చు, కానీ మానవ రూపంలో వచ్చిన వారు కదా. ఒకసారి ముస్లింలు దేవుణ్ణిని చూపెట్టమని బలవంతం చేస్తారు. అయితే అప్పుడే ఆకాశంలో ఉండే చందమామను చూపెట్టి ఈ చందమామ అర్ధచంద్రాకారంలో ఉండేలా చెయ్యమని అడుగుతారు. అంతే, వారు భక్తితో ప్రేమతో దైవాన్ని ప్రార్థించారు. తక్షణమే ఆ చందమామ అర్ధచంద్రాకారంలా కనిపిస్తుంది. అది చూసి నమ్మకపోగా అది వారి మంత్రశక్తి అని మళ్ళీ వారిని హింస పెడతారు. ఆహా, ఎంతటి దుస్థితి ఆ కాలానిది. అందుకే వారు అంటే ఆమెకు చాలా భక్తి. ఎందరో మహానుభావుల బాటలో నడిచి ఆధ్యాత్మిక భవనములో చోటు సంపాదించాలని అందరి జీవిత చరిత్రలు తెలుసుకునేది. ఆమె ఇలా కొందరి యోగి పుంగవుల దీవెనలు మొండిగా ఉన్నాయి. ఆమె అనుకునేది అది బాబావారి దయ మాత్రమే కదా. భగవంతుని భవంతిలో చోటు సంపాదించాలంటే వారి చూసిన వారి దగ్గర నుండి అనుభవాలను సేకరించాలి కదా. అలాగే వారి దీవెనలను కూడా తీసుకోవాలి కదా. అలాగే ఆమెలో రోజురోజుకు గురుదేవుల గృహములో వెళ్ళటానికి తోవ చూపెట్టే వారి కోసము అన్వేషణ. గురువు యొక్క నిజమైన ఒడిలో చేరాలి. అక్షరాలు రాని ఆమె ఆ అనే అక్షరాన్ని దిద్దుకోవాలి. ఎలా? గురువు అనే శబ్దము ఈ జన్మలో దొరికింది. శబ్దము వచ్చిన వైపు త్వరగా వెళ్ళాలి. శబ్దం దగ్గరకు దగ్గరగా చేరుకునేసరికి ఏదో ఒక తుఫాను లేపుతారు పరమ గురుదేవులు. అదిగో తుఫాను తట్టుకొని అడుగులు వెయ్యి, కానీ తుఫాను వస్తుంది. ఎలా నడవటం అనే అవస్థను మనము నుండి తీసివేయాలి. గృహంలో ఉన్న గురువు మీదే దృష్టి నిలపాలి. ఈ తుఫాను ఒత్తిడికి భయపడవద్దు, ధైర్యముతో వెయ్యాలి. అడుగులో 1000 ముళ్ళు, అంతకంటే ఎక్కువ గట్టిగా కూర్చుకునే పెద్ద గాజు పెంకులు. ఇవి అన్నీ ఎక్కడివి? ఈ దారిలో. కన్నులు మూసుకుంది. క్షణములో చేరింది. పాత జ్ఞాపకాల ఒడిని చేరింది.